ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. గ్లోబల్ లెవెల్లో ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది, లాక్డౌన్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. దీంతో స్టాక్ మార్కెట్ అనేది తగ్గుతూ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టీవీఎఫ్ తెలుగు ఛానల్లో స్టాక్ మార్కెట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఈరోజు 23 సెప్టెంబర్ బుధవారం రోజు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏమి జరగబోతుంది, కీ సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్స్ ఎక్కడున్నాయి, మార్కెట్లో ట్రెండ్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ స్టాక్స్ని మీరు హోల్డ్ చేయాలి అండ్ ఏ స్టాక్స్ని మీరు సెల్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈరోజు మొత్తానికి స్టాక్ మార్కెట్లో వచ్చిన న్యూస్ అప్డేట్స్ తెలుసుకుందాము. టాప్ న్యూస్ మీ అందరికీ తప్పకుండా యూజ్ అయితే అవుతుంది. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ అండి, ఎవరికైతే తెలియదో మన ఛానల్లో డైలీ 6:30 నుండి 7 టైం లోపల స్టాక్ మార్కెట్ డైలీ న్యూస్ అప్డేట్ అయితే వస్తుంది, మార్నింగ్ అప్డేట్ అని చెప్పి. ఈ విధంగా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. 500 మెంబర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. ఎవరికైతే తెలియదో మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు అప్డేటెడ్గా ఉంటారు. అండ్ అంతకన్నా ముందు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్. ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్ మిస్ కారు. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నిఫ్టీ 50 96.8 పాయింట్స్ అనేది తగ్గి 11,153 దగ్గర క్లోజ్ అయింది. బిఎస్సి సెన్సెక్స్ 300 పాయింట్స్ తగ్గి 37,734 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ 227.7 పాయింట్స్ తగ్గి 21,139 దగ్గర క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ ఐటీ 137 పాయింట్స్ రైజ్ అయితే అయింది, 19,866 దగ్గర క్లోజ్ అయింది. మనకి నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ ఇవన్నీ మనకి తగ్గుతాయి వస్తున్నాయి. నిఫ్టీ ఐటీ మొన్న మనకి రైజింగ్ లో అయితే ఉంది, ఒక 9 పాయింట్స్ నిన్న తగ్గింది. ఫ్రెండ్స్, టాప్ గెయినర్స్గా ఉన్న కంపెనీస్ చూసినట్లయితే దాంట్లో ఫస్ట్ మనకి టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, గ్రాసిమ్, టెక్ మహీంద్రా, సిప్లా కంపెనీస్ అయితే ఉన్నాయి. మీరు ఒక్కటి నోటీస్ చేసినట్లయితే మనం స్టార్టింగ్లో చూసాము నిఫ్టీ ఐటీ సెక్టర్ అనేది మనకి రైజ్ అయితే అవుతుంది. ఈ టైంలో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, అంటే గ్లోబల్ మార్కెట్లో క్రైసిస్ వల్ల అంటే ఎక్కువ ఫార్మా మీద ఉన్న మీరు ఇప్పుడు మనకి ఐటీ అనేది పెరుగుతుంది కాబట్టి మీరు ఒక్కసారి ఐటీ మీద కొంచెం రీసెర్చ్ అయితే చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఐటీ సెక్టర్ స్టాక్స్ అనేవి మనకైతే ఇక్కడ నీట్గా పెరగడం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక టాప్ లూజర్స్గా చూడండి, జీ ఎంటర్టైన్, GAIL, అదానీ పోర్ట్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్. ఈ భారతీ ఇన్ఫ్రాటెల్ ఒకసారి టాప్ గెయినర్స్గా ఉంటుంది, ఒకసారి టాప్ లూజర్గా అయితే ఉంటుంది, బాగా ఫ్లక్చువేట్ అయితే అవుతుంది. ఇక కమోడిటీస్లో చూడండి, గోల్డ్ అనేది 90 పాయింట్స్ అనేది తగ్గి 50,381 దగ్గర ప్రైస్ అనేది క్లోజ్ అయింది. సిల్వర్ 103 పాయింట్స్ అనేది తగ్గి 61,213 దగ్గర క్లోజ్ అయింది. క్రూడ్ ఆయిల్ కూడా 32 పాయింట్స్ అనేది రైజ్ అయ్యి 2,920 దగ్గర క్లోజ్ అయింది. న్యాచురల్ గ్యాస్ కూడా మనకి లాసెస్లో అయితే ఉంది, 0.4% తగ్గి 134 అయితే క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, నా అబ్జర్వేషన్ పరంగా గోల్డ్, సిల్వర్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, నేనైతే క్రూడ్ ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ క్రూడ్ ఆయిల్ అనేది మనకి ప్రైస్ కూడా తక్కువే, అంటే ఇది అయితే మనకి ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. మెజారిటీ టైమ్స్లో క్రూడ్ ఆయిల్ అనేది మనకి ఎంతో కొంత రైజింగ్లో అయితే ఉంది. ఎవరైతే కామోడిటీస్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి, గోల్డ్, సిల్వర్ ఇలాంటి మెటల్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఒకసారి క్రూడ్ ఆయిల్ని కూడా మీరైతే ట్రై చేయొచ్చు. కాకపోతే ఒక్కసారి అయితే 1-2 సార్లు నీట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అనలైజ్ చేసి మీరు పెట్టడానికి అయితే ట్రై చేయండి. కాకపోతే ఎంతో కొంత రైజింగ్ అనేది మనకైతే క్రూడ్ ఆయిల్ అయితే చూపిస్తుంటుంది. అవి కానీ లాసెస్లో ఉంటే ఇది మాత్రం రైజింగ్లో అయితే ఉంటుంది. ఇక కరెన్సీస్ గురించి చూసినట్లయితే చూడండి, యూఎస్డి అన్ని మనకైతే క్లియర్గా అయితే ప్రైజెస్ అనేవి డిక్రీజ్ అయితే అయ్యాయి. ఫ్రెండ్స్, ఇక ఇవాళకి సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్స్ తెలుసుకొని మనం ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది, స్టాక్ మార్కెట్ టాప్ న్యూస్ తెలుసుకుందాం. మనకి పివోట్ చార్ట్ ప్రీవియస్ డేటా పరంగా నిఫ్టీకి సంబంధించిన సపోర్ట్ లెవెల్స్ చూసినట్లయితే 11,058 అండ్ 10,962 ఇవైతే మనకి లోయెస్ట్ లెవెల్స్ మీరు ట్రేడింగ్ చేయడానికి. మరి హైయెస్ట్ లెవెల్స్ ఏంటి ట్రేడింగ్ చేయడానికి అంటే 11,275 అండ్ 11,397 ఈ పాయింట్స్ కానీ వస్తే మీరు అండ్ ఈ లెవెల్స్ కానీ వస్తే మీరు ఇదైతే ట్రేడింగ్ చేసుకోవడానికి ఇవైతే పర్ఫెక్ట్ టైం అని అర్థము. ఇక నిఫ్టీ బ్యాంక్ గురించి చూసినట్లయితే చూడండి, నిఫ్టీ బ్యాంక్ అనేది కూడా మనకైతే హెవీ లాసెస్లో అయితే ఉంది కదా, 228 పాయింట్స్ అనేది తగ్గింది మనకి నిన్న. ఇప్పుడు వీటి లెవెల్స్ అనేవి మనకి సపోర్ట్ లెవెల్స్ 20,907 అండ్ 20,675 దగ్గర క్లోజ్ అయితే ఉన్నాయి మనకి లెవెల్స్. ఇక మనకి అప్ సైడ్ లో కీ రెసిస్టెంట్ లెవెల్స్, హయ్యర్ లెవెల్స్ 21,422 అండ్ 21,705 వస్తే ఇవైతే మీరు మంచి ట్రేడింగ్ చేయడానికి పర్ఫెక్ట్ లెవెల్స్.
ఎఫ్ఐఐ అండ్ డిఐఐ డేటా చూసినట్లయితే ఫ్రెండ్స్ వరుసగా ఒక 3 days నుండి అంటే ఈ వీక్ నుండి మనకి స్టాక్ మార్కెట్ అనేది బాగా లాసెస్లో అయితే ఉంది. అయితే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు 2072 అంటే 2072.76 crores అనేవి వాళ్ళైతే అమ్ముకోవడం అనేది జరిగింది. అదే మనకి డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ వాళ్ళైతే 8788 crores అయితే కొనుక్కోవడం అనేది జరిగింది. నిన్నైతే మనకి ఇద్దరు ఫారెన్ అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఇద్దరైతే వాళ్ళైతే అమ్మేసుకోవడం అనేది చేశారు. కాకపోతే ఈ రోజు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయితే కొన్నారు. ఫారెన్ ఇన్వెస్టర్స్ మాత్రం చాలా ఎక్కువగా అయితే వీళ్ళైతే అమ్ముకోవడం అనేది జరిగింది. 2000 crores అయితే వీళ్ళైతే ఇండియన్ మార్కెట్లో అమ్మేశారు. ఇక స్టాక్ మార్కెట్ టాప్ న్యూస్ చూసుకుందాము. మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. దీని తర్వాత ఎక్కువ మంది ఏ స్టాక్స్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, వేటిలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ మనం అయితే తెలుసుకుందాం. ఇక స్టాక్ మార్కెట్ టాప్ న్యూస్ చూసినట్లయితే ఫస్ట్ ది హెచ్సిసి కంపెనీ అయితే వచ్చింది. ఈ కంపెనీ అనేది 100% సేల్ అయితే కంప్లీట్ చేశారు. అంటే హైవేస్కి సంబంధించింది, అంటే క్యూ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించింది. వీళ్ళు ఒక సేల్ అనేది 100% కంప్లీట్ అయితే చేశారు. నెక్స్ట్ ది ఇండియన్ ఆయిల్ మీకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఇండియన్ ఆయిల్ కంపెనీ మీద మీరు ఒక లుక్ అయితే ఇచ్చు. ఎందుకంటే ఈ కంపెనీ మనకి కెమికల్ అండ్ ల్యూబ్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ని ఓకే అనేది చేయడం జరిగింది. అంటే అప్రూవ్ అయితే చేశారు. దీని ప్రైస్ అనేది 17,825 crores. ఇండియన్ ఆయిల్ ఆ ప్రాజెక్ట్ అనేది అప్రూవ్ చేశారు. దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ అయితే అది. ఈ ప్రాజెక్ట్ అనేది మనకి గుజరాత్ దగ్గర అయితే ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి టీసీఎస్ కంపెనీ అనేది వాళ్ళ ఎంప్లాయీస్ కోసము ఒక ఏఐ పవర్డ్ సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అయితే చేశారు. సో టీసీఎస్ స్టాక్ సంబంధించిన అప్డేట్ అయితే ఇది. అండ్ ఐటీ ఫీల్డ్ మనకైతే ఈ మధ్య బూమింగ్లో ఉంది కాబట్టి, అంటే 1-2 రోజుల నుండి రైసింగ్లో ఉంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు టీసీఎస్ కూడా. ఇక జిండల్ స్టీల్ మెటల్స్ చూడండి, ఐసీఆర్ఏ మనకి వీళ్ళకి ఏంటంటే ఇంతకుముందు రేటింగ్ వాచ్ అని చెప్పి అయితే ఉండేది. అంటే కొన్ని నెగిటివ్ ఇంప్లికేషన్స్తో రేటింగ్ అయితే ఉండేది. కాకపోతే ఇప్పుడు అదన్నీ తీసేసి ఒక స్టేబుల్ అవుట్లుక్ అయితే దీనికి అసైన్ అయితే చేశారు జిండల్ స్టీల్ అండ్ పవర్కి. ఈ విధంగా అయితే అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూడండి లాయిడ్ నుండి అప్డేట్ అయితే వచ్చింది. లాయిడ్ కంపెనీ మీ అందరికి ఐడియా ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన 18th మీటింగ్ అనేది షెడ్యూల్ అయితే చేశారు September 24th. ఇంకా మీటింగ్లో ఏం జరుగుతుందో చూడాలి. అండ్ దానిపైన ఏమైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తే నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను. నెక్స్ట్ చూడండి పిఎన్బి గిల్డ్స్ నుండి అప్డేట్ అయితే వచ్చింది. ఈ కంపెనీ అనే వాళ్ళు కంప్లీట్గా ఏంటంటే 400 కోట్లు విలువైన కమర్షియల్ పేపర్ అనేది వీళ్ళు కంప్లీట్గా పే చేయడం అనేది జరిగింది. ఇవైతే మనకి స్టాక్ మార్కెట్లో వచ్చిన టాప్ న్యూస్. అసలు ఏమేమి బల్క్ డీల్స్ జరిగాయి, అంటే ఏవే కంపెనీస్ అంటే ఏవే క్లయింట్స్ ఉంటారు కన్నా పెద్ద వాళ్ళు ఎవరెవరు స్టాక్స్ ఎక్కువగా కొన్నారు, ఎక్కువగా అమ్మారు తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, మ్యాజెస్కో, మ్యాక్స్ ఫిన్సర్వ్, రెపో హోమ్ ఫైనాన్స్, బ్రైట్కామ్ గ్రూపు, ఈ కంపెనీస్ అనేవి బల్క్ డీల్స్ అయితే చేశాయి. బాగా షేర్స్ అనేవి కొనుక్కున్నారు. వీళ్ళైతే అమ్ముకోవడం అనేది జరిగింది. మీరు నోటీస్ చేయొచ్చు దీన్ని బట్టి, అంటే ఏ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుందని చెప్పి. అంటే మనమైతే ఒక ప్లాన్ చేసుకోవచ్చు ఏ స్టాక్స్ని ఎక్కువగా కొంటున్నారు, ఏ స్టాక్స్ని ఎక్కువగా అమ్ముతున్నారని. ఇక మనకి ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుందో తెలుసుకుందాము. అంటే ఈరోజు స్టాక్ మార్కెట్ సంబంధించిన టాప్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ సెక్షన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. కేర్ఫుల్గా చూడండి. ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు మీకు కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఫస్ట్ది మనకి హిందూ యూనిలివర్. దీనికైతే మంచి డెలివరీ పర్సంటేజ్ అయితే ఉంది. మనకి ప్రీవియస్ నుండి ఇదేంటంటే మంచి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఆ పర్సంటేజ్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ అంటే హై డెలివరీ పర్సంటేజ్ని మెయింటైన్ చేస్తుంది. హిందూ యూనిలివర్, ఎంఎఫ్ఎస్ఎల్, విడిఎల్, హెచ్డిఎఫ్సి, హింద్ పెట్రోనెట్, కోల్ఫిన్, నెస్లే ఇండ్, కోల్పాల్, టాటా కన్జ్యూమ్. సో ఇక్కడ ఏంటంటే నేను చేసిన అబ్జర్వేషన్ పరంగా ఈ కంపెనీస్లో మీకు ఎక్కువగా ఎప్పుడు కాన్స్టెంట్గా కనపడేది ఫస్ట్ ది హిందూ యూనిలివర్ ఒకటి, నెక్స్ట్ ది కోల్పాల్ ఒకటి, నెస్లే ఇండియా ఒకటి. ఈ కంపెనీస్ అనేవి మనకి ఫ్రీక్వెంట్గా కనబడుతున్నాయి. సో మీరేంటంటే ఈ టాప్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 కంపెనీస్ గురించి మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని 1-2 సార్లు అంటే తెలుసుకొని ఇంకా మీరు రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా మీకు మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు ఇవేంటంటే మనకి ప్రాఫిట్స్లో ఉంటున్నాయి. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు వీటిలో ప్రైస్ అనేది ఇంకా రేజ్ అవ్వాలని చెప్పి. ఓపెన్గా ఇంట్రెస్ట్ కూడా బాగుంది. హిందూ యూనిలివర్, కోల్పాల్ ఒకటి, నెస్లే ఇండియా ఒకటి. ఇక మిగిలిన కంపెనీస్ ఉన్నాయి కదా, టాటా కన్జ్యూమ్ ఒకటి, మనకి హెచ్డిఎఫ్సి, ఇవన్నీ ఏంటంటే మారుతూ అయితే ఉన్నాయి. సో ఇవైతే స్టాక్ మార్కెట్ సంబంధించిన టాప్ న్యూస్ అప్డేట్స్ అండి. ఈ రోజు 23rd September బుధవారం రోజుకి. ఇక రేపైతే తెలుసుకుందాము ఎలా ఉంటుందో మార్కెట్ అని చెప్పి. ఫ్రెండ్స్, చాలా మందికి తెలియట్లేదు స్టాక్ మార్కెట్ న్యూస్ అప్డేట్స్ మన ఛానల్ వస్తాయని చెప్పి. ఈ వీడియోని మీరు తప్పకుండా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ కాకపోయినా ఎవరైతే స్టాక్ మార్కెట్ని ఫాలో అవుతారో వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ చేయండి, యూజ్ అవుతుంది. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ ఇండి. ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్ మిస్ కారు. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.